హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరహాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా బొర్బాటీ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మనం ఈ బొర్బాటీ ఫ్రైని సింపుల్గా 15 నుండి 20 నిమిషాల టైంలో చేసుకొని లంచ్ బాక్స్లోకి రసంతో కానీ సాంబార్తో కానీ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా తయారీ విధానం ఏమిటో చూసేద్దాము. ముందుగా బొర్బాటీని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసులలో కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ గుండు మినపప్పు వేసుకొని కాస్త వేయించుకోవాలి. పోపులు కాస్త వేయించుకున్న తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్, 4-5 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టుకున్న బొర్బాటీ ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మొత్తం అంతా వేయించుకోవాలి. ఇలా కాస్త వేయించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. బొర్బాటీ ముక్కలు బాగా వేయించుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్, 1½ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకొని మరలా ఒకసారి వేయించుకోవాలి. మనం బొర్బాటీ ముక్కలు వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మాడిపోకుండా ఫ్రై అనేది టేస్టీగా వస్తుంది. మనం ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టకుండా దగ్గరుండి అటు ఇటు కలుపుకొని వేయించుకుంటే పొడి పొడిలాడుతూ ఫ్రై అనేది వస్తుంది. ఇలా 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బొర్బాటీ ఫ్రై రెడీ అయినట్టే. చూశారు కదా బొర్బాటీ ఫ్రైని ఎంతో సింపుల్గా ఎలా తయారు చేసామో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.